నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో 1000కి పైగా పెరిగిన కరోనా కేసులు, ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రభావం. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుంచి మూటల మనిషిలాగా మారిండు కేటీఆర్. కల్పిత ఆధారాలతో అక్రమ కేసులు, కక్ష కట్టి అరెస్టులు మెరుగా. పవన్ సినిమా రిలీజ్ ను అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరూ చేరు దిల్ రాజు. పెరుగుతున్న కరోనా కేసులు. కరోనా మళ్లీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1000 దాటింది. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 430, ఢిల్లీలో 104 చేరాయి. మహారాష్ట్ర 209, గుజరాత్ 83, రాజస్థాన్ 23, తమిళనాడు 69, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ 13, పశ్చిమ బెంగాల్ 12, ఆంధ్రప్రదేశ్లో 4 కేసులున్నాయి. తెలంగాణలో మాత్రం 1 కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుండి మూటల మనిషిలాగా మారిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు సాగిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందలు దందాలు చందాలుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల నిందలు, కాంట్రాక్టుల దగ్గర దందాలు, ఢిల్లీకి చందాలు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను పరామర్శించిన కేటీఆర్, ఇటీవల మోకాల ఆపరేషన్ చేయించుకుని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యవతి రాథోడ్ను పరామర్శించారు కేటీఆర్. రెండు నెలలుగా వడ్లు కొనడం లేదని అడిగినందుకు రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిన కాంగ్రెస్ నాయకులు. సూర్యాపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో తమ ఆవేదన చెప్పుకున్న బాధిత రైతులు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామంలో ఐకేపీ సెంటర్లో 2 నెలలు గడిచినా తమ వడ్లు కొనడం లేదని, వడ్ల కొనుగోలు విషయంలో కూడా రాజకీయాలు చేయడం ఏంటని అధికారులను నిలదీసిన రైతులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇక్కడ 2 నెలల నుంచి వెళ్ళి రైతులే ఓట్లు కాట పెట్టకుండా అట్లే ఉంచి తర్వాత వచ్చిన వాళ్ళు పెడుతున్నారు. వీళ్ళు రాజకీయాలు చేసేసి మొదలు ఉంచిన వాళ్ళు పెట్టట్లేదు. అవి మళ్ళీ వచ్చినాయి వర్షాన్ని నడిచి. దాని మీద నేను రైతులు ఏదో వర్షం వస్తుందన్న భయంలో మీరు మా ఇది పెడతలేరు, మాకు రైతు వచ్చిన వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి గడబడి చేసినారు. దానికి వాడు కాంగ్రెస్ వాడు కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి మీ ఎస్ఐ కొడతాడట రైతుని. ఇప్పుడు ఇంకా స్టేషన్లో పెట్టుకున్నాడట. నేను ఫోన్ చేసాక కూడా పంపిస్తున్నా అని చెప్పి నాకు చెప్పిండు అబద్ధము. వాళ్ళకి మళ్ళీ నేను ఫోన్ చేస్తే రావాలి మీరు పోయి బయటకు చెప్పి మాట్లాడుతున్నాడట. అసలు కొట్టుడేంది రైతును? దేని కొడతాడు? ఇప్పుడు కాంగ్రెస్ లో జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి ఉంటే మాత్రం మంచిది కాదు కింద ఎస్ఐలు. ఇక నేను కూడా ఇప్పటిదానికా టైం ఇచ్చిన 18 నెలలు టైం ఇచ్చిన ఊపిక పట్టినా. కొన్ని సందర్భాల్లో ఫాల్స్ కేసులు పెడుతున్నా, ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రజలకి ఏదో కొంచెం ఇదవుతున్నారు అని చెప్పి. ఇక్కడ నుంచి ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సహించేది ఉండదు. పర్టికులర్ రైతుల విషయంలో నేను కంప్లైంట్ ఇప్పిస్తా. నేను అదే రైతులను కంప్లైంట్ ఇప్పిస్తా. ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఫీసర్ చెప్తే పని చేస్తారా, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పని చేస్తారా అని కూడా తేల్చాల్సి ఉంటుంది. ఇక లా అండ్ ఆర్డర్ ప్రకారం పని చేస్తారా, ఎవరికి కింద పని చేస్తారా చెప్తారా? ఇలా చెప్పండి. ఆత్మకూరు ఎస్ఐ మీద ఇప్పటికి చాలా సార్లు వచ్చినాయి. ఇట్లా నేను చిన్నోళ్ళు ఎందుకు గింత వదుల గురించి నేను ఎందుకు మాట్లాడాను నేను జనరల్ ఎప్పుడు. కానీ ఇప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఏముంటుందండి, కేసు ఒకటి కంప్లైంట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి. నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్లో పిలిపించుకుని రోజు స్టేషన్ కూర్చోబెట్టుడు కొట్టుడేంది? ఇది ఆశ్చర్యంగా ఉంది. నేను వాళ్ళతో కంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఏం యాక్షన్ తీసుకోండి. వాళ్ళు వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇస్తారు, పంపిస్తాను.
సిరిసిల్ల కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని వచ్చి దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేసిన పోలీసుల లాఠీచార్జితో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణితో సహా పలువురికి గాయాలు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు. పోలీసుల వైఖరిపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఢిల్లీలో వర్షానికి కుప్పకూలిన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పైకప్పు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన టెర్మినల్ 1 పైకప్పు. చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం పట్టించుకుని ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలో ఉండిపోయిన 5,000 క్వింటాల ధాన్యం, అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన ధాన్యం. తీవ్ర ఆందోళనతో రైతులు వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని, అధికారులు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు కానీ ధాన్యం మాత్రం కొనడం లేదని వాపోతున్న రైతులు. టాలీవుడ్ సినీ పరిశ్రమకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ 2 ప్రభుత్వాలను కలుపుకొని తాము ముందుకెళ్తామన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్టు అంతా ఇంతా కాదని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో నిర్మాత దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలోని వివాదాలను యూనిటీగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో కలిసి కమిటీ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 30, ఉత్తరాంధ్రలో 20 లీజు థియేటర్లు తనకున్నాయంటూ వివరించారు. తాడేపల్లి కల్పిత ఆధారాలతో తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి మెరగ నాగార్జున మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో వేశారు. అధికారులను కూడా జైల్లో వేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారనే కారణంగా ఇప్పుడు కక్ష కట్టి అరెస్టులు చేస్తున్నారని మెరగ నాగార్జున దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను, ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని చీలోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయే కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇలాంటి అధికార యంత్రాంగాల్ని దుర్వినియోగం చేస్తూ, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇది ఎట్టుపోట్లతో కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు. ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు? ఒక్క హామీలైనా నిర్వర్తించారా? నిర్వర్తించాలని ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉందా? మీకు లేదు. మీకు లేనే లేదు.
మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను అహపాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం. రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక. అయితే మీ ఆలోచన మాత్రం ఉంది, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని, వ్యవసాయమే దండగనటువంటి ఆలోచనలు మీరే ప్రజలకు తెలుసు. కానీ మోసపోయారు. మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా, వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు. పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు. జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, పర్టికులర్గా మిరప, పొగాకు అలో లక్షణ అంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్లో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 నెలలైనా ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనడం లేదు. అకాల వర్షాలకు ధాన్యం దర్శి ముక్కిపోతున్నాయి. రైతులకు గాలికి వదిలేసి ఉత్తమ కోతలకు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతుంది. నీళ్లు లేక పండిన ఆకాస్త పంట కొనే దిక్కులేదు. నీళ్ళివ్వరు, ధాన్యం కొరక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేము తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు. పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉంది. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది. కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చిన నీళ్లను కూడా వాడుకునే సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవాగుడు వాగుతున్నాడు. కేసీఆర్ తీసుకుపోయి ఆంధ్ర కప్ప చెప్పిండు అని మాట్లాడుతున్నాడు. బుద్ధి లేకుండా గత 9 సంవత్సరాల్లో కృష్ణ నీళ్లు మనం ఎన్ని వాడినామో ఈ సంవత్సరం మీరెన్ని వాడినరో కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది. తెలంగాణ వాటా 20% కూడా వాడలేదు, ఆంధ్రప్రదేశ్ 80% వాడుతుంది అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్న నీళ్లు కూడా తెలంగాణవి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సోయి లేకుండా దద్దమ్మలాగా చంద్రబాబుకు మోడీకి దాసోహం అని చెప్పి మీరు వాళ్ళ కాలకాడ పడున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నందవనం గ్రామంలో తాటినీర పరిశ్రమను పరిశీలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. అది ఇక మన ప్రభుత్వం ఓడిపోయి అది వచ్చింది కథం కట్టింది. మిషింగ్ అయినాయి. సెకండ్ టైం కూడా వస్తేందుకు సిద్ధమైంది సార్. వచ్చే టైంలోనే జనరేటర్ గిట్లా అన్ని కరెంట్ గిట్లా కూడా కదా అన్ని సెకండ్ టైం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పెద్ద పండుగ. విశ్వవిఖ్యాత నట సౌరభామ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అన్న నందమూరి తారక రామారావు జయంతి రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి శాసనసభ్యురాలు వరువుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ర్యాలీగా బయలుదేరిన పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు దేశంలో 1000కి పైగా పెరిగిన కరోనా కేసులు ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రభావం. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుంచి మూటల మనిషిలాగా మారిండు కేటీఆర్. కల్పిత ఆధారాలతో అక్రమ కేసులు, కక్ష కట్టి అరెస్టులు మెరుగా. పవన్ సినిమా రిలీజ్ ను అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరూ చేరు దిల్ రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.